వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశాలు. నంద్యాల బంగారు బజార్ షాక్, హాల్మార్క్ లేని బంగారు సీజ్. రైల్వే కోడూరులో చంద్రబాబు బర్త్డే వేడుకల నేపథ్యంలో టీడీపీ తమ్ముళ్ల రగడ. నంద్యాలలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, ప్రమాద కారణాలపై ఆరా. మహానందిలో హైకోర్టు జడ్జి దర్శనం, ఆలయ మర్యాదలతో స్వాగతం. హోంమంత్రి నియోజకవర్గంలో గ్రావెల్ దందా దుమారం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాకారపేట ఘాట్ రోడ్లో ప్రమాదం. మరోసారి రేసింగ్ లో సత్తా చాటిన కోలీవుడ్ హీరో అజిత్ కుమార్. తమిళనాడులోని హోసూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. శానిటేషన్ కార్మికుల ఆవేదన, జీతాలు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆగ్రహం. పీజీఆర్ఎస్ వేదికగా వచ్చిన రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సాధించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను సంబంధిత అర్జీదారులతో సంప్రదించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను హెచ్చరించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి సమగ్ర వేదికలు సమర్పించాలని సూచించారు. గొడవలన్నీ నా మీద పెట్టావేంటి? డిపిఓ గారు చిన్న చిన్న గొడవలు కూడా మీరు కలిపి ఊర్లో సఖ్యత లేదు. సర్వే చేయించాము ఆయన బండలు తీయమంటాడు. ఇప్పుడు వీళ్ళకి వేరే డ్రోవ్ లేదా? లేదు. ఎప్పుడు గొడవ పడినారు. అంటే ఆల్రెడీ ఇక్కడ రోడ్డు ఉండే ఊరు వాళ్ళు వాడుతూ ఉంటుంది. అక్షర తృతీయ సందర్భంగా నంద్యాల బంగారు దుకాణాలపై హాల్మార్క్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బిఐఎస్ గుర్తులేని బంగారాన్ని సీజ్ చేయడంతో వ్యాపారుల్లో కలకలం రేగింది. కొంతమంది యజమానులు దుకాణాలు మూసి వెళ్లిపోయారు. వినియోగదారులు తప్పనిసరిగా హాల్మార్క్ ఉన్న బంగారమే కొనాలని అధికారులు సూచించారు. చంద్రబాబు బర్త్డే వేడుకల నేపథ్యంలో నాయకుల ఎంపికపై వివాదం చెలరేగింది. డీసీఎంఏ చైర్మన్ డ్రైవర్ పై దాడి జరగగా టీడీపీ కార్యాలయం ఎదుటే శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో ఉన్న వాసవి ప్లాస్టిక్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనే అంశంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్యాక్టరీ యజమాని మాట్లాడుతూ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలో నష్టం సంభవించినట్లు సమాచారం. ఎట్లా జరిగింది మాకు కూడా తెలియదు. మేము వేరే దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికే ఫైర్ అయింది అంతా. ఇంకా వెంటనే ఫైర్ ఇంజన్ పిలిపిస్తే వాళ్ళు మంటలు ఆపుతున్నారు. ప్లాస్టిక్ ఐటమ్స్ అంతా రా మెటీరియల్ 10 నిమిషాలు అట్లా అయిపోయింది. అది చూడాలి, ఇంకా మనం చూడలేదు. దాన్ని ఎంత ఉంటుంది అనేది మనకు ఐడియా. ఆ కెమెరాలు చూస్తేనే మనకు ఐడియా వస్తుంది. అది ఇంకా దాన్ని ఏమన్నా చూడాలి కెమెరాలు. అదే అది చెప్పలే ఎంత ఉంటుందని మనం చెప్పలేము. అది చూస్తే మనకు ఐడియా వస్తుంది. అది అంతా అది మా అంచనాగా దొరకట్లేదు. అది ఎట్లయింది అనేది మనకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ సర్క్యూట్ అయిందా ఏమైందా అనేది మనం కెమెరాలే బేస్ చేస్తున్నాము. అది ఏమైనా వస్తే చెప్పగలుగుతాం మనం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి శ్రీ హరిహరనాథ శర్మ గారు శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నక్కపల్లిలో ఏపీ ఐఐసి భూముల్లో రాత్రి వేళ జేసీబీలతో గ్రావెల్ తవ్వకం జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజుకు సుమారు 300 ట్రాక్టర్ల గ్రావెల్ తరలింపుతో మైనింగ్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాకారపేట ఘాట్ రోడ్ లో లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ తుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంత బయట ఉంటాయి బాగా కూడా ఉండదు. కానీ బెల్జియంలో జరిగిన 24H సిరీస్ లో అజిత్ కుమార్ బృందం 2వ స్థానంలో నిలిచింది.
పోడియంపై జాతీయ జెండాను ఎగరేసి ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేశారు. And the winners of the GT Pro-Am class is the Proton competition with Jörg Dreishoff, Manuel Lauk, Konstantin Dressler and Robert Dehaan. And immediately on we go to the winning trophies for ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులోని ఓసూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రజలను ఆకర్షించేలా ప్రసంగించారు. మన చంద్రబాబు నాయుడు అన్న గారు వచ్చిన్నారు. அதுவும் குறிப்பாக இந்த தென்கனி கோட்டை அபிநந்தனಗಳು తెలుపుకుంటూ ఉన్నాము. ಜನರಿಗೆ ವಂಚನೆ ಆಗಿದೆ, ನಮ್ಮ ತಳಿ ಪ್ರಾಂತ ಜನರಿಗೆ మోಸ ఆಗಿದೆ. అభ్యర్థి ఆయన్ని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క దేశాన్ని ప్రపంచ పటంలో గౌరవప్రదంగా పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. భారతదేశ అభివృద్ధి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటైజర్ కార్మికులకు 3 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఏఐటియుసి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్మికులపై వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కలెక్టర్ రాజకుమారికి ఫిర్యాదు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అడంగల్లో ఏం రాశారు? ప్రభుత్వ భూమి తరం కట్టని బంజరు దాంట్లో కండి మీకు ఆల్రెడీ 5 ఎకరాలు ఉంటే అంతకు మించి ఇవ్వరు పట్ట. అది కొడుకులు కానీ పంచుకున్నారు సార్. ఓకే, కొడుకులు ఉండి ఏదన్నా సాగు వేరే మార్పించుకోండి, కానీ మీ భార్య భర్తలకి ఇద్దరికి 5 ఎకరాలు మించి అయితే ఉంటే ఇవ్వరు పట్టా, ఇవ్వరు అసలు. వారం అయింది కానీ వాళ్ళ అకౌంట్లో పడలేదు. ఒకసారి విషయం కనుక ప్రభుత్వ హాస్పిటల్లో పద్మావతి ఏజెన్సీ సబ్ కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి తరుణ్ అనేటువంటి వ్యక్తి 3 నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రభుత్వ హాస్పిటల్కు, ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆ ఏజెన్సీ ద్వారానే శానిటైజేషన్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ సెలవులు ఇవ్వాలని అడగడానికి తన దగ్గరికి వెళ్ళినటువంటి మహిళా కార్మికుల పైన ఈరోజు అసభ్యంగా మాట్లాడుతూ నేను సెలవులు ఇవ్వను, ఎవరు చెప్తున్నారో చెప్పుకోపా అనేటువంటి పద్ధతుల్లో బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మెడికల్ కళాశాలలో తన బంధువులనే కార్మికులుగా నియమించుకొని ఈరోజు ఇతర కార్మికుల పైన గొడవలకు, అదేవిధంగా రెచ్చగొడుతూ పనులకు ఆటంకం కలిగించే విధంగా తరుణ్ యొక్క ప్రవర్తన ఉంది. కాబట్టి ఈ తరుణ్ చేస్తున్నటువంటి అరాచకాలకు ప్రభుత్వ హాస్పిటల్లో, అదేవిధంగా మెడికల్ కళాశాలలో అధికారులు, డాక్టర్లే అతనికి సపోర్ట్ గా ఉన్నారని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే తరుణ్ చేస్తున్నటువంటి ఆగడాల పైన, అరాచకాల పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు స్పందనలో ఏఐటీసీగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి వీడియో న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతులే.